మీ బిడ్డకి జ్వరం, దగ్గు, జలుబు ఉంది, అంతకు మించి పెద్ద సమస్య లేదు. సరే మా దగ్గరికి వస్తారు, మేమేం చెప్తాము, జ్వరం ఎంత ఉంటే పారాసిటమాల్ ఇవ్వండి, ద్రవ పదార్థాలు బాగా ఇవ్వండి, కొంచెం రెస్ట్గా ఉంచండి. 3 నుంచి 5 రోజుల పైన జ్వరం ఉన్నా లేదా మరీ డల్లున్నా, ద్రవ పదార్థాలు బాగా తీసుకోపోతున్నా మా దగ్గర రండి. జలుబు దగ్గులకు ప్రస్తుతం మందులు ఏమొద్దు. మరీ ముక్కు బ్లాక్ ఉంటే సెలైన్ నోస్ డ్రాప్స్ వేసి బ్లాక్ క్లియర్ చేయండి. ఆయాసం ఉన్నా ఇలా ఉన్నా మళ్ళీ మా దగ్గరికి రండి. ఇది మేము చెప్పేది. మీరేమనుకుంటారో ఈయనేం మంచి మందులు ఇవ్వట్లేదు అని. ఊళ్ళల్లో 10th పాస్ 12th పాస్ అయ్యి ఆర్ఎంపీ డాక్టర్లు అని చలామణి అవుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటే బిడ్డ దగ్గరికి అంతేస్తాడు ఆ టైంకి. ఓకే, మీరేమనుకుంటారు, అబ్బా భలే మంచి మందులు ఇచ్చారు, వీళ్ళే బెటర్ అనుకుంటారు. ఒక 3-4 వారాలు అయ్యాక ఆ స్టిరాయిడ్ వల్ల ఇమ్యూనిటీ సప్రెస్ అయిపోతుంది, రోగనిరోధక శక్తి అణిగిపోతుంది. దానివల్ల వీళ్ళకి ఏ బ్రెయిన్ ఫీవర్, విషజ్వరమో వచ్చి మీరు ఐసీయూలో అడ్మిట్ అవుతారు. అప్పుడు వీళ్ళు ఇచ్చిన యాంటీబయాటిక్ కూడా పనిచేయదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆ యాంటీబయాటిక్ వేస్ట్గా వాడారు. కానీ మీకు గుర్తుండదు, దానివల్ల ఇది అయిందనేది మీకు తెలియదు కదా. సో ఆలోచించుకోండి మీకు ఎటువంటి వైద్యం కావాలో మీ పిల్లలకి.